అమ్మ లక్ష్మి, నువ్వు అన్ని నిజాలే మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ ఎట్లాంటిదని పక్కన పెడితే, మీ ఆయనకి తెలుసా తెలియదా? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని మీ ఆయనకి తెలుసా తెలియదా? తెలియదు. అక్రమ సంబంధం ఉందని తెలియదు కానీ అక్కడికి వెళ్ళి అయితే కనుక నేను రిక్రూట్ చేస్తున్నట్టు మాత్రం నాకు తెలియదని అంటున్నాడా? అది నిజమా అబద్ధమా? సార్ ఇప్పుడే నాకు తెలిసింది సార్. నువ్వు అక్కడ పనిలో పెట్టింది నువ్వా కాదా? అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తెలిసింది సార్. అంటే పనికి వెళ్తుందని ఏదో పని పార్ట్ టైం జాబ్ ఎక్కడ చేస్తున్నాను. అసలు మీ ఇద్దరు ఏంటి ఇలా జనాలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రేపు పొద్దున బ్లాక్ మెయిల్ చేద్దామని ఏమన్నా ఉందా? చెప్తారని వచ్చాను సార్. కాదు, ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే కనుక మీరిద్దరు గూటుబుటాని, మీరిద్దరు కావాలని చెప్పి అందరి ఇళ్లలోకి ఇలా దూరి ఆర్థిక పరమైనటువంటి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్తుంది. ఆవిడని అడగండి. ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. ఆవిడని అడిగాయి. ఆవిడ అబద్ధం ఎలా చెప్తాను? నేను చూసింది చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యన ఫోన్ లో జరిగిన సంభాషణ చెప్పమ్మా. చేశాను కదా నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? నాకు మీ హస్బెండ్ కి తెలుసా ఎందుకన్నావు నువ్వు? అంటే నీకు తెలుసు కదా ఎందుకు చేయలేదు? నేను చేశాను ఫోన్, నీకు చేశాను. నేను నాకు ఎప్పుడు మీరు చేశాను, నేను చేశాను ఫోన్. ఆవిడ అబద్ధం చెప్తాను సార్. ఏమీ లేదు. మీ ఇద్దరు నీకు జైలుకి పంపిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ రాదు. మేము నిజం చెప్పించలేకపోయాం అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ నీకు తెలుసు, మొత్తం తెలుసు నీకు. ఉండమ్మా ఒక్క నిమిషం. చెప్పే కదా మొత్తం తెలుసు అంటున్నాడు, నాకు మొత్తం తెలియదని అంటున్నాడు. ఎందుకు దాని గురించి వాదన? ఇప్పుడు క్లియర్ కట్ గా ఇతను బాడీ లాంగ్వేజ్ తిరుగుతుంది. అక్కడ భార్య తప్పు చేసినా ఇక్కడ అడగండి, చెప్తాడు. ఇద్దరికి తెలుసు. భార్య చేసినా కోపం రావట్లేదు. ఎదురుకుంటే శ్రీనివాస్ గారు అంత దర్జాగా కూర్చున్నా కూడా అతని మీద కోపం రావట్లేదు. ఎవరి మీద ఇమోషన్ లేదు. నేను తాగుంటున్నాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేస్తావు అని అంటున్నాడు. పోనీ ఆ మోహన్ నన్ను చూసి అడగచ్చు కదా, నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మీద కూడా ఒక ప్రశ్న సంధించవే, అడగవా? అంటే ఇంకా మేమేమనుకుంటాం అంటే కనుక నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే కనుక ఇది మీ ఇంట్లో వ్యాపారం అని అనుకుంటాం మేము. డబ్బులు తీసుకున్నాడు సార్ 2 లక్షలు. మరి ఇప్పుడు చెప్తున్నారే నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? అబ్బా, నువ్వు అంత మెల్లిగా అడిగితేనే అర్థమైపోతుంది. ఆయన అగ్రిమెంట్ రాశాడు మేడం. 5 lakhs తీసుకున్నాడు. 5 lakhs తీసుకున్నాడా? ఇందాక 2 అన్నారు, ఇప్పుడు 5 అన్నారు. 5 lakhs 5 lakhs లక్షల్లో ములుగున్నారా మీకు? ఫిగర్లే గుర్తులేవు. 5 lakhs తీసుకుని ఏం అగ్రిమెంట్ అండి అది? 2 years అక్కడ ఉంచండి మీ ఇంట్లో ఉంది. ఆహా, మొత్తం కలిపి పనికి ఆయన తీసుకున్నాడు. ఇక ఆవిడ ఏ పని చేసినా పర్వాలేదని ఆయన ఉద్దేశమా? మేడం అలాగని మేము ఆ ఉద్దేశంతో అనలేదు మేడం. మేము మంచిగా ఎంత అమౌంట్ తీసుకున్నావు వీళ్ళ దగ్గర 1 year కి? తీసుకున్నాం మేడం, డబ్బులు తీసుకున్నాం. తీసుకున్నావు, ఓకే. పోలే అదన్నా ఒప్పుకున్నావు. నమస్కారం. ఎంత? ఏదో సార్ అంటే నాకు ఎంత ఫిగర్ 5 lakhs సార్. 5 lakhs 5 లక్షలా తీసుకున్నాను. ఏంటి అగ్రిమెంట్ లో ఏమేమి ఉన్నాయి? ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని. ఇంటి పని వరకనే తీసుకున్నాడు సార్ 5 lakhs. అంతేలేండి, 2 years కాంట్రాక్ట్ కదా, కొంచెం ఎక్కువే. కానీ మరి ఆవిడ మిగతా పనులు కూడా చేసి పెడుతుంది కదా. మరి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నాకేమో తెలియదండి అని ఎన్ని అబద్ధాలు ఆడతావయ్యా నువ్వు? ఏం చేసావు? 5 lakhs ఇద్దరు వాడేసారా లేకపోతే ఇంకెవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీ నాకు అవుతున్నారా? తెలియదు మేడం తీసుకున్న అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం అబద్ధం చెప్తుంది. నీకేమీ తెలియదు, మీ ఇద్దరు సంతకాలు పెట్టారు ఏం తెలియదు అంటారు. 5 లక్షలు తీసుకున్న విషయం నాకు తెలియదు. తీసుకోకుండా ఉచిత సర్వీస్ తేడాగా ఉంది మీ ఇద్దరిది. ఉచిత సర్వీస్కి వెళ్ళావు అక్కడ? నెల జీతం తీసుకుంటున్నారని తెలుసు కానీ 5 లక్షలు ఏ అమ్మా వింటున్నాం కదా అని ఓ సోది చెప్పొద్దమ్మా. ఇక్కడ ఏంటి ఆయన ఫస్ట్ తెలియదు అంటాడు, నువ్వు తెలుసు అంటావు, డబ్బులు తీసుకోలే, అసలు వీళ్ళు ఎవరో తెలియదు అంటాడు, డబ్బులు తీసుకున్నా అంటాడు. ఏంటిది పిచ్చోళ్ళగా కనిపిస్తున్నావా? ఉంటే ఏదో డైరెక్ట్ గా మాట్లాడండి. ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాదిస్తా ఉన్నారు పొడుగ్గా. 5 లక్షలు ఏంటండి అది? అంటే త్రూ అవుట్ ద 5 years ఇంకే జీతం లేకుండానా అగ్రిమెంట్? ఏంటి నాకు అర్థం కాలేదు. ఆవిడేమొచ్చి మళ్ళీ నెల జీతం తీసుకుంటున్నాను ఇంట్లో పని చేయడానికి. సార్ అబద్ధం చెప్తాను సార్, ఇతను అబద్ధం చెప్తాను మేడం. ఆయన పని కోసం అనేసి చెప్పారు మేడం. ఇలాంటి డ్రామాలు గట్ట నువ్వు 100 అబద్ధాలు ఆడు. వచ్చి కూర్చో ఇక్కడ, నువ్వు ముందు వచ్చి కూర్చో ఇక్కడ. ఆయన అబద్ధం చెప్పారు మేడం. పని కోసం అనేసి అంటే మేడం ఈవిడికి హెల్త్ బాగోలేదని చెప్పారు మేడం. ఫస్ట్ చేసే పనికి 5 లక్షలు ఇచ్చేస్తారంటే నువ్వు నమ్మేసావు, తీసుకెళ్లిపోయావు అప్పనంగా. అలా కాదు మేడం, ఈవిడికి హెల్త్ బాగోలేదని ఆ రకంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసినా నెలకి 25,000 వసూలు చేస్తున్నట్టు లెక్క. మీరు అబద్ధం చెప్తున్నారు. 5 లక్షలు తీసుకొని మాట్లాడే మాటలు కాదు గారు, వచ్చి కూర్చో. అయినా కానీ శ్రీనివాస్ గారు నాకు ఇది ఎక్కడ అర్థం కావట్లేదు. ఫ్యామిలీలో ఒక మెయిడ్ వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేయటం గురించి, హెల్ప్ చేయటం గురించి 5 లక్షల అగ్రిమెంట్ ఏంటండి? మాకే నమ్మకం అనిపించట్లేదు. చూసే ప్రేక్షకులకు ఎలా నమ్మకం వస్తుంది? అగ్రిమెంట్లు ఏంటి? దేనికి అగ్రిమెంట్లు? అంటే ఇక నెలసరి జీతం ఇవ్వక్కర్లేదా? మా ఇంట్లో పెట్టినందుకు తీసుకున్నాడు సార్. అతను తీసుకుంటాడండి, తాగుబోతాడు. మీరెందుకు ఇచ్చారు?
అసలు అగ్రిమెంట్లు ఏంటి, 5 లక్షలు ఏంటి? లక్షలు ఇస్తేనే పంపిస్తా అన్నాడు సార్. అందుకే ఆవిడ ఎందుకు కావాలి? ఆవిడ ఎందుకు కావాలండి? ముందు పరిచయం ఏమైనా ఉందా ఏంటి ఆవిడ మీకు? పరిచయం లేదు సార్. మీరు అంత ఇష్టపడి 5 లక్షలు ఇచ్చారు అంటే కనుక మీ కన్ను ఆవిడ మీద ఉంది కాబట్టి మీరు 5 లక్షలు ఇచ్చారు, అంతే కదండి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏంటంటే ఇంటి పని వంట పని ఉంది, కానీ మీరు ఆ పని గురించి ఆవిడ రమ్మన్నారు కాబట్టి 5 లక్షలకు మీరు లొంగారు, అంతే. అతను అడుగుతాడు 10 లక్షలు అడుగుతాడు, ఇస్తారా మీరు? 10 లక్షలు 20 లక్షలు అడుగుతాడు, ఇస్తారా? కాదు కదా. మీకు వీక్నెస్ ఉంది. ఇప్పుడు వరకు ఏదేదో వాదించారు కదా, ఆవిడకి మెంటల్గా బాగాలేదు, ఆవిడ చూడకూడనివి చూస్తుందని చెప్పి. అసలు మీ కథ ఏంటో చెప్పండి. ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించట్లే మేడం. నిజంగా 5 లక్షలు తీసుకున్న విషయం నిజంగా నాకు తెలియదు మేడం. నాకు వెన్నుపోసి దెబ్బతిందా, ఏం దెబ్బతిందా అన్న కదా. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా, ఈ సంవత్సరం బట్టి ఆ కార్యక్రమం నడిచిందా లేదా, వాస్తవాలు ఒప్పుకోండి. వాళ్ళ ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది కదా. సార్ వాళ్ళ వాదనలు విన్నారు కదా సార్, ఇప్పుడు వీళ్ళ గురించి మీరు ఏం సరే ఇక్కడ డౌట్, నేనేదో డ్రింకింగ్ లో ఉంటే ఆయన అలా నా చేసి సైన్ చేసి 5 lakhs అని కాదు శాలరీ అన్నారు సార్. ఇప్పుడు శాలరీ అన్నారనేసి ఆవిడకి హెల్పింగ్ కాబట్టి లేడీ హెల్పింగ్ చేస్తుందని ఆ ఉద్దేశంతో నేను పంపించాను. అదే నాన్న, యాక్చువల్ గా ఒక 2 years కి కాంట్రాక్ట్ బేస్ కింద ఒకేసారి శాలరీ కాంట్రాక్ట్ గట్ట అదంతా మోసం చేశారు సార్. అదమ్మా అగ్రిమెంట్ రాసుకొని మీరు 5 lakhs అడిగారంటే ఉన్న ఆప్షన్ ఏంటంటే 2 years కి కాంట్రాక్ట్ 2 lakhs 1 lakh అనే దాని మీద. అందుకే ఆయన ఫస్ట్ ఒక 2 lakhs ఇచ్చాడు, తర్వాత 3 lakhs ఏదో పే చేశాడు. ఈ ప్రాసెస్ లో 1 year లో 2 lakhs పే చేసినాక ఆవిడతో వీళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాను కదా, ఇంత అమౌంట్ బల్క్ గా ఇస్తున్నాను కాబట్టి ఆవిడతో ఏదో నడిచిపోయింది. ఆవిడ కూడా అబ్బాయి ఎంత బాగా మంచి పేమెంట్ ఇచ్చాడు కదా సారు మంచోళ్ళు, ఆయన పట్టుకుంటే బెటర్ కదా అని ఆవిడ పట్టుకుంది. ఈ డ్రామా అంతా నీకు తెలుసు, నువ్వు కంటిన్యూ చేసి అమ్మాయి 5 lakhs వాడి పడేసావు. ఆ అమ్మాయికి అది ఎంత ఇచ్చావో తెలీదు. సరే ఇంకా వాడడానికి ఆయన పట్టుకున్నారు. ఆయన ఆల్రెడీ అమ్మాయి చక్కగా అన్ని సర్వీసులు చేసి పెడుతుంది కాబట్టి అక్కడ మోజులో ఉన్నాడు. ఎంత ఆస్తి పోయినా ఆయనకి పర్వాలా, ఎంత ఆస్తి గుంజడానికన్నా మీ ఇద్దరు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా మీ ఇద్దరు వర్షన్ ఏంటంటే ఆవిడేమో ఈయన చేసుకుంటానని, ఈయనేమో నాకు అవసరం లేదులేండి అని. అది ఎంతవరకు నిజమో మేము ఒకసారి మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. ఫైనల్గా మీరు చెప్పండి, ఎందుకంటే మీరు మాట్లాడకుండా నేను నా వర్జన్ 5 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 lakhs ఇవ్వమని డిమాండ్ చేశారు. అది కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారా మీరు? ఈ 2 lakhs అడుగుతున్నాడని ఆవిడ వద్దంటున్నట్టున్నాడు. సార్ ఒకటి శ్రీనివాస్ గారు, మీ వర్జన్ నేను వినకుండా నేను అసలు ముందుకే వెళ్ళలేను, నేను ఏమీ చెప్పలేను, వేస్ట్. అడిగాడు సార్ అసలు మీ మైండ్ లో నో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్సెస్. డబ్బుల వరకు వచ్చింది సబ్జెక్టు అంటే కనుక డబ్బుల ముందు ఏదో కథ జరిగింది, లేదంటే డబ్బుల తర్వాత కథ జరిగింది. డబ్బుల తర్వాత కథ సరిపోదు కాబట్టి ఇంకో 2 లక్షలు అతను అడిగాడు. మీ ఇద్దరి మధ్యన వినండి ఒక్క నిమిషం, క్లియర్ కట్. అగ్రిమెంట్లు సంతకం పెట్టుకున్నారు, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. మీ ఆవిడ కాకుండా మీ ఆవిడ ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి మీకు లక్ష్మి మీద కన్ను పడిందా లేదా, లక్ష్మితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా, ఇది డిస్కస్ చేయకుండా ఇంక ముందుకెళ్ళటం అనేది వేస్ట్. ఉంది సార్, ఆమె ఇష్టపడింది కాబట్టి. ఆవిడ ఇష్టపడింది, మీరు ఆవిడని ఇష్టపడ్డారు కాబట్టి మీరిద్దరు ఒక గదిలోకి వెళ్ళి సంసారం అనేది కార్యక్రమం మొదలుపెట్టారు. ఇతను తాగుబోతాడు, ఇతను పబ్లిక్ చేయకూడదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇక్కడతో క్లోజ్ చేయాలి కాబట్టి అతనితో ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు మనీ కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు, అంతే కదా. ఎందుకంటే అతను పబ్లిక్ చేయకూడదని చెప్పి ఇది కేవలం ఏమైనా బ్లాక్మెయిల్ చేసేవాడు అతను మిమ్మల్ని? అదే సార్, ఆ 2 lakhs అడిగా డిమాండ్ చేశారు. ఏది 5 లక్షలు కాకుండా 2 లక్షలు అంటే మొత్తం మీద 7 లక్షలు డిమాండ్ చేశాడు అతను. ఏంటి ఇంకో 2 లక్షలు ఇస్తే కనుక అగ్రిమెంట్ ఇంకా ఎంత కొనసాగుతుందంటే అతని భార్యతో మీతో? ఇంకో 1 year చెప్పారు. ఇంకో 1 year అగ్రిమెంట్ తర్వాత ఇంకో 2 lakhs అడుగుతాడు. ఇవ్వగలరా? మీ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయా? మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మీరు అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. లక్ష్మి గురించి మీ ఉద్దేశం ఏంటి? డబ్బులు అగ్రిమెంట్ పక్కన పెట్టేసేయండి. లక్ష్మిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆవిడ పట్టుబట్టి మీరే కావాలి, ఈ తాగుబోతు భర్త వద్దు అని అంటుంది. మీరు నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉందా? లేదు సార్. సో ఇదంతా జరుగుతుంది ఏంటి? వీళ్ళిద్దరూ కట్టు కదా, డబ్బుల గురించా? ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ ఉచ్చులో మీరు చిక్కున్నారని? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.